మేమే చాలని కేటీఆర్ ఏమన్నా మాట్లాడతాడు. అసలు నీతోనే ఒకటి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు ఓ ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడతారు? కేటీఆర్ ఓ ఎమ్మెల్యేతో ఏం మాట్లాడతారు? నీవే అంటావు కదా స్థాయి సరే, నీ స్థాయికి ఓ ఎమ్మెల్యేని పంపిస్తాం, మా ఎమ్మెల్యేని. నీ స్థాయికి అదే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రితోనా, మాజీ ముఖ్యమంత్రి గారి, లేకపోతే సిఎల్బి లీడర్గా ఉన్నటువంటి దాదాపు 58 లక్షల జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ గారిని రమ్మని చెప్పండి, మాట్లాడతారు. ఒకవేళ మీకు అది సాధ కాకపోతే, కేసీఆర్కి భయం అయితే, మేమే ఒక మాక్ ఏదైతే అసెంబ్లీని ఏర్పాటు చేద్దాం, మీ దగ్గరనే ఏర్పాటు చేద్దామని మా ముఖ్యమంత్రి గారు బహిరంగంగా జరిగింది. ఇది మొగోన్ సవాల్ రా భయ్, మొగోన్ లెక్క మాట్లాడతాం. ధైర్యం ఉంది కాబట్టి బరాబర్ ఈరోజు రేవంత్ అన్న మాట్లాడిండు. మీకు భయం, సర్వనాశనం విచ్ఛిన్నం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని. ఏం మాట్లాడితే మీ బతుకు రోడ్డు మీదకి వస్తుందనే భయంతోనా ఈరోజు మీరు మాట్లాడతలేరు. ఏదో మీ ప్రెస్ మీట్లు పెట్టుకొని మీ దగ్గరనే దుకాణం తెలుసుకొని మీతోనే మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, మీరు నిజంగా తెలంగాణ గురించి మాట్లాడాలన్నా, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడాలన్నా, మీ పార్టీ పేరు మార్చిన రోజే మీది అయిపోయింది. మీరు బరాబర్ మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వెంటనే వారిని తీసుకొని వచ్చి అమరవీరులకు క్షమాపణ చెప్పి, మీ పార్టీ పేరు తప్పు చేసి నేను భారతీయ జనతా పార్టీలకు పోయినా కాబట్టి తెలంగాణ గురించి మాకు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి, ఆ తర్వాత ముక్కు నేలకు దాటి అప్పుడు మీరు మమ్మల్ని మాట్లాడండి, లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, లేకపోతే మీ దగ్గరికి వస్తాం, మీ తన మాట్లాడండి. దీని దేనికి శాత కాదు. నోటుకు వచ్చింది ఏదో మాట్లాడదాం, పొద్దులేసి పేపర్లో పడదాం, ఇది ఒక్కడే దుకాణం తెలుసుకుందాం. కాబట్టి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం, మరొకసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఎక్కడిదక్కడ అడ్డుకుంటాము. మా శ్రేణులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ శ్రేణులు కూడా తప్పుడు సమాచారాన్ని ఇట్లా ఎక్కడెక్కడైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని తోలు చేయవలసిందిగా నేనే చెప్తున్నా. ఏం వెనకాడం దాని విషయంలో. తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం, కేసులు కడతాం, అవసరమైతే వాళ్ళు బట్టలు తీసి కూడా కొడతాం. దాని విషయంలో వెనకాడం అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి రిపీట్ అయితే మాత్రం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.